హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. ఇప్పుడు 27వ కీర్తన సాధన చేద్దాం. ఇదిర్యారో గురువే సమర్యారో మదన జనక ప్రియ మధ్వరాయ. ఇదిర్యారో గురువే సమర్యారో మదన జనక ప్రియ మధ్వరాయ. ఇదిర్యారో సన్నత మహిమ ప్రసన్నవదన ನಿನಗನ್ಯ ನಲವು ಎನ್ನ ರಕ್ಷಿಸಬೇಕು. ಸನ್ನತ ಮಹಿಮ ಪ್ರಸನ್ನವದನ ನಿನಗನ್ಯ ನಲವು ನೀ ಎನ್ನ ರಕ್ಷಿಸಬೇಕು. ನಿನ್ನ ನೋಡಿದವರು ಧನ್ಯರಾಗುವರು, ನಿನ್ನ ದಯಾಮೂರ್ತಿ ಮನ್ನಿಸಿ ನೋಡು. ನಿನ್ನ ನೋಡಿದವರು ಧನ್ಯರಾಗುವರು, ನಿನ್ನ ದಯಾಮೂರ್ತಿ ಮನ್ನಿಸಿ ನೋಡು. ಇದಿರ್ಯಾರೋ ಗುರುವೇ ಸಮರ್ಯಾರೋ ಮದನ ಜನಕ ಪ್ರಿಯ ಮಧ್ವರಾಯ. ಇದಿರ್ಯಾರೋ ದುರ್ಜನರ ಗರ್ಜನದಿಂದ ಓಡಿಸಿ ಸಜ್ಜನರು ಸಂರಕ್ಷಿಸಿದಾತನೆ. ದುರ್ಜನರ ಗರ್ಜನದಿಂದ ಓಡಿಸಿ ಸಜ್ಜನರು ಸಂರಕ್ಷಿಸಿದಾತನೆ. ತ್ರಿಜಗದಲ್ಲಿ ಮಜಗೆ ಗಣಪತ್ನಿಯ ಪೂಜ್ಯ ಜಠರದಲ್ಲಿ ಜನಿಸಿದ ಧೀರ. ತ್ರಿಜಗದಲ್ಲಿ ಮಜದೆ ಗಣಪತ್ನಿಯ ಪೂಜ್ಯ ಜಠರದಲ್ಲಿ ಜನಿಸಿದ ಧೀರ. ಇದಿರ್ಯಾರೋ ಗುರುವೇ ಸಮರ್ಯಾರೋ ಮದದ ಜನಕ ಪ್ರಿಯ ಮಧ್ವರಾಯ. ಇದಿರ್ಯಾರೋ ವೇದ ಶಸ್ತ್ರಗಳಿಂದ ಮಾಯಿಗಳ ಖಂಡಿಸಿ ಸಾಧಿಸಿ ಹರಿಯ ಸರ್ವೋತ್ತಮನೆಂತೆಂದು. ವೇದ ಶಸ್ತ್ರಗಳಿಂದ ಮಾಯಿಗಳ ಖಂಡಿಸಿ ಸಾಧಿಸಿ ಹರಿಯ ಸರ್ವೋತ್ತಮನೆಂತೆಂದು. ಮೋದ ಭರಿತವಾದ ದಿವ್ಯ ಶಸ್ತ್ರವ ಪಡೆದ ಮೋದ ತೀರ್ಥ ಪುರಂದರ ವಿಠಲದಾಸ. ಮೋದ ಭರಿತವಾದ ದಿವ್ಯ ಶಸ್ತ್ರವ ಮಾಡಿದ ಮೋದ ತೀರ್ಥ ಪುರಂದರ ವಿಠಲದಾಸ. ಇದಿರ್ಯಾರೋ ಸಮ ಗುರುವೇ ಸಮರ್ಯಾರೋ ಮದನ ಜನಕ ಪ್ರಿಯ ಮಧ್ವರಾಯ. ಇದಿರ್ಯಾರೋ ಜಯ ಆಂಜನೇಯ ವರದು ಗೋವಿಂದ ಗೋವಿಂದ. ಗುರುವ ಓ ಗುರುದೇವ, ಇದಿರ್ಯಾರೋ సమర్యారో నీకు సములెవరు, నీకు సమానమెవరు, నీకు సాటి ఎవరు? ఇదిర్యారో ఇంకెవరున్నారు? గురువే సమర్యారో నీకు సమానులైనటువంటి మహానుభావులు ఎవరున్నారు లోకంలో? ఎందుకంటే మదన జనక అంటే మన్మధుడి యొక్క తండ్రి శ్రీమన్నారాయణమూర్తి. మదన జనక ప్రియ అంటే శ్రీమన్నారాయణమూర్తికి చాలా ప్రియతముడైనటువంటి వాడు వాయుదేవుడు. కాబట్టి ఆయన్ని మదన జనక ప్రియ అని పిలుస్తారు. కాబట్టి నీకు సములైన వారు దేంట్లోనైనా సరే, జ్ఞానంలో కానీ, శక్తిలో కానీ, బలంలో కానీ, కార్యక్రమ దీక్షతలో కానీ, ప్రతి దాంట్లోనూ నీకు సమానులు లోకంలో ఎవరున్నారు? సన్నత మహిమ ప్రసన్న వదన నీ యొక్క అద్భుతమైనటువంటి మహిమలు కలిగినటువంటి వాడివి, ప్రసన్న వదనుడవు నీవు. హనుమంతుడు నిరంతరము భక్తిగా ఉంటాడు. కేవలం రాక్షసులతో దుర్మార్గుల సన్నిధిలో మాత్రమే ఆయన భయంకరమైనటువంటి ఆకారంతో ఆ కోర పళ్ళతో భీకరంగా గర్జిస్తూ భయపెడతాడే కానీ భక్తుల పాలిటి ఆయన కామధేనువు, కల్పవృక్షం. కాబట్టి ప్రసన్న వదనుడు. నేను అంధుడనుగాను. ప్రసన్న వదన నినగే అంటే నీకు అన్యనల్లవో, నేను నీకు వేరే వాడిని కాదు, నీకు ఇష్టడైనటువంటి వాడిని, నీ భక్తుడను, నేను అన్యుడను గాను. ఎన్న రక్షిసಬೇಕು, నన్ను రక్షించవలెను. నినగే నీకు నేను అన్యుడను కాదు, అన్యనల్లవో అంటే వేరే వాడిని కాదు, శత్రుపక్షం వాడిని కాదు, నీ యొక్క భక్తుణ్ణి. నీ ఎన్న రక్షిసಬೇಕು, నీవు నన్ను రక్షించవలె స్వామి. నిన్న నోడిదవరు ఎవరైతే హనుమంతుడి యొక్క దర్శనం చేస్తారో,
నిన్ను ఎవరైతే చూస్తారో ధన్యరాగువారు, వారి యొక్క జీవితం ధన్యమవుతుంది. వారి యొక్క శరీరము అంతా కూడా వాళ్ళ యొక్క జీవితమే ధన్యమవుతుంది. నోడిదವರು ధన్యరాగుವರು. నిన్న దయామూర్తి మన్నిసినోడు. ఓ దయామూర్తి, నన్ను మన్నించి చూడవయ్యా, నా వైపు దృష్టి సారించు, నన్ను అనుగ్రహించు అని అర్థం. దుర్జనర గర్జనದಿಂದ ఓడిసి, దుర్జనులను, దుర్మార్గులను, శత్రువులను కేవలం గర్జనతోనే భయపెట్టి ప్రాణం తీస్తాడు. ఆయన యొక్క గర్జనకే చాలామంది రాక్షసులు మరణించారు. కాబట్టి దుర్జనర గర్జనతోనే ఓడించినటువంటి, అంతేకాదు సజ్జనుల సంరక్షిసిదాతనే, సజ్జనులను అంటే భక్తులను సంరక్షణ చేసేటువంటి వాడివి, కాపాడేటువంటి వాడివి. త్రిజగదల్లి అంటే 3 లోకముల యందు మధ్యదేహగర పత్నియ, మధ్యదేహర అంటే ఊరి మధ్య ఉన్నటువంటి వారు. ఆయన నారాయణ భట్టు గారని పాజిక క్షేత్రంలో, ఉడిపి దగ్గర 5 కిలోమీటర్ దూరంలో పాజిక అనే క్షేత్రం ఉంది. అక్కడ నడిమింటి వారు అంటే ఆ ఊరికి మధ్యలో ఉన్నటువంటి ఇంట్లో వాసం చేస్తారు. కాబట్టి వారికి ఏమని పేరంటే, ఆ నారాయణ భట్టు గారి యొక్క నామం ఎలా అయిందంటే, ఆ ఊరి మధ్యలో ఉన్నటువంటి వారు, నడిమిటి వారు. ఇటువంటి కూరలు అమ్మే వాళ్ళని, వాళ్ళకి ఏదో పేరు ఉండొచ్చు, కూరల వాళ్ళు, పాలు పోసేటువంటి వాళ్ళని పాలవాడు, పెరుగు పోసేవాడిని పెరుగువాడు అని ఎలా అయితే పిలుస్తారో, ఊరికి మధ్యలో ఉండేటువంటి ఇంటిలో వాసం చేసేటువంటి నారాయణ భట్టు గారిని నడిమింటి వారు అని పిలిచేవారు. కాబట్టి నడిమింటి వారుగా ఉన్నటువంటి నారాయణ భట్టు గారికి కుమారుడిగా జన్మించాడు ఈయన. కాబట్టి ఆ మధ్యదేహర పత్నీయ, ఆ నారాయణ భట్టు యొక్క పత్ని యొక్క గర్భంలో పూజ్య జఠరదల్లి, ఆవిడ యొక్క పవిత్ర గర్భంలో జనిసిద ధీర, జన్మించినటువంటి వారే శ్రీ మధ్వాచార్యుల వారు. 3వ చరణం అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, వాయుదేవుల వారు తల్లి గర్భవాసం చేయాల్సిన అవసరం లేదు. అంటే అప్పటిదాకా గర్భవాసంలో వేరే ఇంకొక జీవి ఉంటాడు, బయటకు వచ్చే సమయంలో మాత్రం వాయుదేవుల వారు ప్రవేశిస్తారు. కనుక వాయుదేవుల వారు తల్లి గర్భంలో జన్మించాల్సిన అవసరం లేదు. నవమాసాలు తల్లి గర్భవాసం చేయాల్సిన అవసరం వాయుదేవుల వారికి లేదు. కానీ పేరుకి నామకే వాస్తే ఆవిడ గర్భం నుంచి వచ్చారని చెప్తారు. ఎందుకంటే ఆ యొక్క మధ్యదేహర పత్ని యొక్క కుమారుడు కాబట్టి మధ్వాచార్యుల వారు. కానీ వారు వాయుదేవుల వారు అవతారం కాబట్టి వారు ఆ గర్భవాసంలో డూప్ అంటాం మనం. అంటే కొండ మీద యుద్ధం చేసినవాడు వేరు, దూకినవాడు వేరు, మళ్ళీ కింద యుద్ధం చేసేవాడు వేరు. ఈ మధ్యలో దూకిన వాడిని డూప్ అంటాం. అలాగే గర్భవాసం చేసిన వాడు వేరు, ఇంకొక జీవి. కరెక్ట్గా గర్భం నుంచి బయటకు వచ్చే సమయంలో వాయుదేవుల వారు అవతరిస్తారు. కాబట్టి వాయుదేవుల వారు అవతరిస్తారే కానీ జన్మించరు. ఎందుకంటే జన్మిస్తే మరణించాలి. వాయుదేవుల వారు చిరంజీవి, మరణం లేదు. కాబట్టి జాగ్రత్తగా గమనించుకోవాల్సినటువంటి విషయం అది. కాబట్టి పూజ్య జఠరదల్లి జనిసిద ధీర, ఆ తల్లి గర్భంలో వాసం చేసి వచ్చారు అని చెప్తారు. అంటే తల్లి గర్భంలో ఆయన కుమారుడు కాబట్టి అలా చెప్తారు. వేదశాస్త్రಗಳಿಂದ మాయಗಳ ఖండిసి, వేదశాస్త్రముల చేత, ఎందుకంటే లోకంలో 4 వేదాలు ఉన్నాయి. పండితులందరూ ఆ వేదాలే చదివారు. చదివింది ఒకటే అయినా వాళ్ళకి అర్థమైంది వారి వారి తాహతను బట్టి అర్థం చేసుకుంటారు. అంటే స్కూల్లో కూడా గురువు గారు పాఠం చెప్తారు. మరి పాఠం చెప్తే అందరూ శ్రద్ధగా విన్నట్లయితే అందరికీ ఒకే రకమైన మార్కులు రావాలి. కానీ వినేటప్పుడు వారి వారి ఆరాధన బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు. దాని ప్రకారంగానే వాళ్ళు జవాబు పత్రాలు రాస్తారు. దాని ప్రకారంగానే వాళ్ళకి మార్కులు దాని ప్రకారంగానే పడతాయి. కాబట్టి చెప్పేవాడు ఒకడే అయినా, ఒకే విషయమైనా వినేటప్పుడు వాళ్ళ సొంత ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఉన్నవి 4 వేదాలు. అందరూ పండితులందరూ ఆ వేదాలే చదివారు. కానీ భాష్యం చెప్పేటప్పుడు వాళ్ళ సొంత కవిత్వం వస్తుంది. కాబట్టి ఆ రీతిగా వేదశాస్త్రములు అందరూ చదివినా కూడా దానికి భాష్యం రకరకాలుగా చెప్పారు. దానివల్లనే రకరకాల మతాలు వచ్చినాయి.
ఉన్నది ఒకటే, కానీ భాష్యం చెప్పేటప్పుడు మారిపోయింది. కాబట్టి వేదశాస్త్రಗಳಿಂದ మాయಗಳ ఖండిసి, వేదశాస్త్రముల చేత అనేక రకాలైనటువంటి మాయావాదములు బయలుదేరినాయి లోకంలో. 750 ఏళ్ల క్రితం ఆ విధంగా ఉండేది పరిస్థితి. కాబట్టి మధ్వాచార్యుల వారు అవతరించి ఆ మాయావాదములన్నింటినీ కూడా ఖండించారు. ఎందుకంటే మనకు ఒకటే గుర్తు, ఇప్పుడు 750 సంవత్సరాల క్రితం మధ్వాచార్యుల వారు అవతరించి ఆ 21 మాయావాద మతములను ఖండించినటువంటి చరిత్ర ఉంది. మరి తర్వాత 750 తర్వాత ఇప్పటి వరకు ఎవరు అవతరించలేదు, వేరే మతం చెప్పలేదు, వేరే సిద్ధాంతం చెప్పలేదు. కాబట్టి ఒక రకంగా లేటెస్ట్ సర్వోత్తమైనటువంటి మతం ద్వైత మతం అని అందరూ అంగీకరించాల్సిన విషయమే. ఎందుకంటే ఇది ఇప్పటిది కాదు, సాక్షాత్ కృతయుగంలో హిరణ్యకశిపుడికి జ్ఞానాన్ని బోధించినటువంటి ప్రహ్లాదుడి యొక్క మతం. ప్రహ్లాదుడు చెప్పిందే, ప్రహ్లాదుడు కొత్తగా చెప్పలా, ఎప్పుడూ ఉన్నటువంటి అసలైన సిద్ధాంతమే ప్రహ్లాదుడు చెప్పాడు. కాబట్టి వేదశాస్త్రములు అనేటువంటి దాని యొక్క ఆధారంగా అనేక మాయావాదములు బయలుదేరితే దానికి ఖండించి సాధిసి ఖండన చేసి హరియే సర్వోత్తమ, అంటే లోకంలో శ్రీమన్నారాయణమూర్తే సర్వోత్తముడు అని మళ్ళీ ప్రచారం చేసినటువంటి వారు మధ్వాచార్యుల వారు. దానికి ముందు భృగు మహర్షి ముల్లోకములు తిరిగి కైలాసం, అలాగే బ్రహ్మలోకం, అలాగే వైకుంఠం ముగ్గురిని కూడా పరీక్షించి సర్వోత్తముడు శ్రీమన్నారాయణమూర్తి అని ఆ భృగు మహర్షి లోకానికి బోధించాడు. దాన్నే మళ్ళీ మధ్వాచార్యుల వారు చెప్పడం జరిగింది. హరియే సర్వోత్తముడు అనేటువంటి విషయాన్ని లోకానికి సాధిసి హరియే సర్వోత్తమనెంతెందు. కాబట్టి ఆ విధంగా ఆ విషయాన్ని సాధించి లోకానికి చెప్పినటువంటి ధీరుడవు. మోదభరితవాద, మోదం అంటే ఆనందం, ఆనందభరితమైనటువంటి దివ్యశాస్త్రవ మాడదా, దివ్యమైనటువంటి శాస్త్రాన్ని లోకానికి అందించినటువంటి వారు మధ్వాచార్యుల వారు. మోదతీర్థ, మోదతీర్థ అంటే మోదం అంటే ఆనందం, ఆనంద తీర్థ. మధ్వాచార్యుల వారికి మరొక పేరు ఏంటంటే ఆనంద తీర్థులని పేరు. అంటే సర్వజ్ఞాచార్యుల వారని పేరు. అంటే సర్వజ్ఞుడునే అర్థం. సర్వజ్ఞుడు అంటే వాయుదేవుడు సర్వజ్ఞుడు. ప్రపంచంలో సృష్టిలో శ్రీమన్నారాయణమూర్తికి లక్ష్మీదేవి తర్వాత బ్రహ్మదేవుడు, తర్వాత వాయుదేవుడు, వీళ్ళు నలుగురు సర్వజ్ఞులు. కాబట్టి ఆయనకి సర్వజ్ఞ ఆచార్య అని పేరు. కాబట్టి ఆనంద తీర్థ అని, సర్వజ్ఞ ఆచార్యుల వారు అని, ఆ విధంగా మధ్వాచార్యుల వారికి అనేక పేర్లు ఉన్నాయి. కాబట్టి మోదతీర్థ పురందర విఠల దాస. పురందర విఠల అంటే పాండురంగుడు, అంటే శ్రీమన్నారాయణమూర్తి, అంటే రాముడు, అంటే కృష్ణుడు, ఆ భగవంతుడి యొక్క దాసాను దాసుడవు నీవు. కాబట్టి నిరంతరము ఎన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసినా నిరంతరము శ్రీరామపాద సేవ దురంధుడై విరాజిల్లుతూ ఆ విధంగా చిరంజీవిగా వర్ధిల్లుతున్నాడు. రాబోయే కల్పంలో మన అందరినీ మళ్ళీ ఆయనే సృష్టిస్తాడు. అంటే రాబోయే బ్రహ్మ ఆయన. కాబట్టి ఇప్పుడు రహస్యం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే భజన మండలిలో చేరి నిరంతరము హరినామస్మరణ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా వచ్చే కల్పంలో మళ్ళీ జన్మిస్తారు. కానీ ఆ జన్మలో, ఆ అవతారంలో, ఆ జీవితంలో, ఆ కాలంలో, అంటే వచ్చే కల్పంలో ఈ విధంగా ఇప్పుడు భజన చేస్తుండే వాళ్ళకి ఎవరికి కూడా ఉద్యోగాలు, సద్యోగాలు, వ్యాపారాలు ఏమి ఉండవు. ఎందుచేతంటే వీళ్ళందరూ హరినామస్మరణ చేసి తరించారు. కాబట్టి వీళ్ళందరూ వచ్చే కల్పంలో జన్మిస్తారు. వీళ్ళందరికీ సమయం ప్రకారంగా, టైం ప్రకారంగా కాఫీ, టిఫిన్, భోజనము, సమస్త సౌకర్యాలు అన్నీ కూడా మన యొక్క బ్రహ్మదేవుడు అయినటువంటి వాయుదేవుల వారు నిరంతరం, ఎందుకంటే ఇప్పుడు ఆ విధంగా భజన చేసిన కారణం చేత రాబోయే కల్పంలో మనం నిరంతరం కేవలం హరినామస్మరణ చేస్తూ ఉంటే చాలు. మనం కష్టపడాల్సిన అవసరం లేదు. సమయ ప్రకారంగా, టైం ప్రకారంగా క్యాటరింగ్ వాడు ఇంటికి తెచ్చి ఇచ్చినట్టుగా టిఫిన్, కాఫీలు, భోజనం, సమస్త సదుపాయాలు, అన్ని వస్తువులు, కోరుకున్న వస్తువులన్నీ కూడా మనకు లభించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా భజన మానవలసిన అవసరం లేదు. ఎంత వయసు వచ్చినా, ఎంత జీవితం పెద్దవాళ్ళమైనా, ఎన్ని కష్టాలు వచ్చినా భజనను మానవలసిన అవసరం లేదు. కాబట్టి నిరంతరం మనం హరినామస్మరణ చేసి తరిద్దాం. మన యొక్క
రాబోయే బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహాన్ని సంపాదిద్దాం. హరే శ్రీనివాస.